శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్కు స్వాగతం. గ్రహాలు ఒక్కొక్కసారి రాశి చక్రంలో కానీ నవాంశలో కానీ చాలా మంచి ప్లేసుల్లో ఉంటాయి. అంటే కేంద్ర కోణాల్లో ఉండడము, స్వక్షేత్రాల్లో ఉండడం. కానీ ఆ పర్టికులర్ గ్రహ దశ వచ్చినప్పుడు మాత్రం సంపూర్ణ ఫలితాలు అనుభవించలేకపోతూ ఉంటారు ఆ జాతకులు. అంటే గ్రహం స్వక్షేత్రంలో ఉంది, అది కోణస్థానం అయింది, అదే స్వక్షేత్రంలో ఉంది, కేంద్ర స్థానం అయింది. కానీ దాని యొక్క ఫలితాల యొక్క నాణ్యత పూర్తిగా అనుభవించలేకపోతూ ఉంటారు. కొంతమంది మనం జాతకం చూసి మీకు ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది అని చెప్తాం. కానీ ఆ సందర్భంలో అనుకున్నంత గొప్ప ప్రమోషన్ కాకపోయినా నామమాత్ర ప్రమోషన్స్ రావడం, జీతం పెద్దగా పెరగకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అని చూసుకుంటే గ్రహాలకి ఇష్టఫలము, కష్టఫలము అని చెప్పి కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది మనకి. షడ్బలాలు క్యాలిక్యులేట్ చేసినప్పుడు దాంట్లో ఇష్టఫలం, కష్టఫలం అనేది కూడా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే గ్రహాలకి ఇష్టఫలం, కష్టఫలం అని కొన్ని పాయింట్స్ వస్తూ ఉంటాయి. ఆ పాయింట్స్ బేస్ చేసుకుని ఫలితాల యొక్క నాణ్యత అనేది డిసైడ్ చేస్తూ ఉంటాం. ఇష్టఫలం కనుక ఎక్కువగా ఉందనుకోండి, మంచి పాయింట్స్ వచ్చాయి ఇష్టఫలం ఒక గ్రహానికి. ఇష్టఫలం ఎక్కువగా, కష్టఫలం తక్కువగా ఉందనుకోండి, ఆ పర్టికులర్ దశలలో మంచి నాణ్యత గలమైనటువంటి ఫలితాలను అనుభవిస్తారంటే ప్రమోషన్ వస్తుందంటే మంచి ప్రమోషన్ రావడం, జీతభత్యాలు బాగా పెరగడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. అదే కష్టఫలం ఎక్కువగా ఉందనుకోండి, నాణ్యత సరిగ్గా ఉండదు. అంటే నామమాత్ర ప్రమోషన్స్ రావడం లాంటివి, ఉదాహరణగా చెప్తున్నాను ఇక్కడ, నామమాత్ర ప్రమోషన్స్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఫలితాలు రావడంలో ఆలస్యం అనేది ఎక్కువగా ఉంటుంది, క్వాలిటీ నాణ్యత తగ్గిపోతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ కష్టఫలం ఎక్కువ ఉన్నప్పుడు ఆ గ్రహ దశలలో గ్రహాలు మంచి ప్లేస్లో ఉంటాయి, కానీ వాటి యొక్క ఇష్టఫలం, కష్టఫలంని కూడా క్యాలిక్యులేట్ చేసుకుని మన ఫలితాలు చెప్పేటప్పుడు అవి దృష్టిలో పెట్టుకుని చెప్తూ ఉండాలి. ఈ ఇష్టఫలం, కష్టఫలం అనేది షడ్బలాల నుంచి వస్తుంది. ఉచ్చబలము, శ్రేష్టఫలం అన్నిటినీ పరిగణలోకి తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తే ఒక చాలా పెద్ద ఫార్ములా. అది ఎలా చూడాలి ఏంటి అంటే మనకి ఇప్పుడు ఎన్నో సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్స్ ఓపెన్ చేసామంటే అందులో అది క్యాలిక్యులేట్ చేసి రెడీగా ఉంటుంది. ఆ క్యాలిక్యులేట్ తీసుకుని దాని యొక్క ఇష్టఫలం, కష్టఫలం ఎంత ఉందో చూసుకుని మనం ఫలితాలు నిర్దేశించవచ్చు. ఇక నేను ఒక ఉదాహరణ చూపిస్తూ ఉంటాను. జగన్నాథ హోరా అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసి ఇష్టఫలం, కష్టఫలం ఎలా చూడాలి అనేటటువంటిది స్క్రీన్ షేర్ చేసి జగన్నాథ హోరాలో చూపిస్తాను. ఈ స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటిది ఒక ఉదాహరణ జాతక చక్రము. సో దీంట్లో ఇష్టఫలం, కష్టఫలం ఎలా చూడాలి అనుకుంటే ఇక్కడ మీకు గమనించారంటే హైలైట్ చేస్తాను. స్ట్రెంగ్త్ అని ఒక ట్యాబ్ కనిపిస్తోంది కదా, బ్లూ కలర్లో ఒక హైలైట్ చేశాను చూడండి. ఆ స్ట్రెంగ్త్ అనే ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఇక్కడ ఎక్కడైతే మౌస్ చూపిస్తున్నా టిక్ కొట్టాను చూడండి, ఆ ప్లేస్లో మీరు గమనించినట్టయితే ఇక్కడ ఇష్టఫలం, కష్టఫలం అని రెండు ఉంటాయి. నేను హైలైట్ చేశాను చూడండి బ్లూ కలర్తో, ఇష్టఫలము, కష్టఫలం అని రెండు. ఈ విధంగా ఉన్నప్పుడు సూర్యుడికి ఇక్కడ 29.65 ఇష్టఫలము, 27.26 కష్టఫలము ఉంది. అంటే సూర్యుడికి ఇష్టఫలం బాగానే ఉంది కాబట్టి, ఎక్కువ ఉంది కాబట్టి కష్ట ఫలితాలు బాగానే ఉంటాయి. చంద్రుడిని తీసుకుంటే కష్టఫలం ఎక్కువగా ఉంది. సో చంద్రుని దశలో కానీ, చంద్రుడి అంతర్దశలో కానీ ఫలితాలలో డిలే అవ్వడం కానీ, నాణ్యత తగ్గిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసారంటే కుజుడికి ఇష్టఫలం 1.75, కష్టఫలం 58.25 ఉంది. ఈ విధంగా ఉంటే కుజుడి నుంచి రావాల్సిన ఫలితాల్లో నాణ్యత చాలా తక్కువగా ఉంటుంది, కష్టం ఎక్కువగా ఉంటుంది, డిలే ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఉదాహరణ జాతకం ఇలా ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇలాగే ఉదాహరణకి రవి యొక్క ఇష్టఫలం ఎక్కువగా ఉంది అనుకుంటే వాళ్ళకి మనోబలం ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందని చెప్పచ్చు, గుర్తింపు లభిస్తుందని చెప్పచ్చు. రవి యొక్క ఇష్టఫలం ఎక్కువగా ఉంటే, కష్టఫలం ఎక్కువగా ఉంటే అనారోగ్య సమస్యలు, అహంభావం లాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అదే చంద్రుడి యొక్క ఇష్టఫలం చాలా బాగుంటే భావోద్వేగాల యొక్క నియంత్రణ చాలా బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. విషయాన్ని తొందరగా అర్థం చేసుకునే శక్తి ఉంటుంది, ఇంట్యూషన్ అంటాం. ఏ విషయాన్నైనా తొందరగా అర్థం చేసుకునే శక్తి, మానసికంగా తొందరగానే అర్థం చేసుకునే శక్తి ఉంటుంది. అదే చంద్రుడి కష్టఫలం ఎక్కువగా ఉంది అంటే భావోద్వేగాలను నియంత్రించలేకపోవడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు, అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు. అదే కుజుడికి కనుక ఇష్టఫలం ఎక్కువగా ఉంటే, కుజుడికి ఇష్టఫలం ఎక్కువగా ఉంటే ధైర్యం చాలా బాగుంటుంది,
సోదరులతో సంబంధాలు బాగుంటాయి. అదే కష్టఫలము అనేటటువంటిది ఎక్కువగా ఉంటే సోదరులతో సంబంధాలు సరిగ్గా లేకపోవడం, లేదు అంటే అతి ధైర్యం ఉండడము, ధైర్యం సరిగ్గా లేకపోవడం, తరచుగా గాయాలు పాలవుతూ ఉంటారు వాళ్ళు అని చెప్పొచ్చు. అన్నీ జరుగుతాయని చెప్పను. భావనలో ఉండేదాన్ని బట్టి ఆ గ్రహ కారకత్వాలు, భావ కారకత్వాలు అన్నీ తీసుకుని ఏవో కొన్ని ఇక్కడ అప్లై చేసుకుంటూ ఉండాలి. దేనికి అప్లై అవుతాయి? ఉదాహరణకి ఇక్కడ 2, 3 ఇవ్వడం జరిగింది. గాయాలు ఎక్కువగా అవుతుంటాయి. కుజుడికి కనుక కష్టఫలం ఎక్కువగా ఉంటే. బుధుడికి కనుక ఇష్టఫలం చాలా ఎక్కువగా ఉంటే వ్యాపార సామర్థ్యం ఉంటుంది. అంతేకాకుండా మంచి మాట తీరు ఉంటుంది. కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. హాస్య చతురత ఉంటుందని చెప్పుకోవచ్చు. అదే బుధుడికి కష్టఫలం ఎక్కువగా ఉంటే మాట తీరులో ఇబ్బందులు, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సరిగ్గా మాట్లాడలేదు. దే వోంట్ ఎక్స్‌ప్రెస్ ప్రాపర్‌లీ. దే కాంట్ ఎక్స్‌ప్రెస్ ప్రాపర్‌లీ. నరముల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. గురుడికి కనుక ఇష్టఫలం ఎక్కువగా ఉంటే దైవభక్తి బాగుండడము, గురువుల యొక్క అనుగ్రహం లభించడము, ఈ విధంగా చాలా బాగుంటాయి. ధనలాభాలు లభిస్తూ ఉంటాయి. గురుడు యొక్క ఇష్టఫలం చాలా బాగుంటాయి. ఆర్థికంగా చాలా బాగుంటుంది. అదే కష్టఫలం ఎక్కువగా ఉంటే ఆర్థిక ఇబ్బందులు, సంతాన సంబంధిత సమస్యలు లాంటివి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. శుక్రుడికి కనుక ఇష్టఫలం ఎక్కువగా ఉంటే వైవాహిక సౌఖ్యము, లగ్జరీ లైఫ్‌ని అనుభవించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అదే కష్టఫలం ఎక్కువగా ఉంటే వైవాహిక సౌఖ్యం తక్కువగా ఉండడము, వాహన సౌఖ్యం లేకపోవడము, గృహ సౌఖ్యం లేకపోవడం లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. శనికి కనుక ఇష్టఫలం ఎక్కువగా ఉంటే క్రమశిక్షణ కలిగి ఉంటారు, ఓర్పుతో ఉంటారు, ఏ పనైనా సాధించేటువంటి లక్షణం ఉంటుంది, జీవితాంతం విజయాల్ని అనుభవించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అదే శనికి కనుక కష్టఫలం ఎక్కువగా ఉంటే అనారోగ్యము, ఆలస్యము, విజయం సాధించడానికి ఎక్కువగా ప్రయత్నాలు ఎక్కువ చేయడము, లేట్ ఎక్కువ అవ్వడం, డిలే ఎక్కువ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ ఉదాహరణకు కొన్ని ఇచ్చాను. కానీ ఒక జాతకం చూసేటప్పుడు ఆ గ్రహము ఏ భావానికి, ఏ భావంతో సంబంధం పడి ఉంది, ఏ భావంలో ఉంది, ఆ భావ కారకత్వాలు, గ్రహ కారకత్వాలు అన్నీ చూసి అప్పుడు ఇష్టఫలం, కష్టఫలం కూడా క్యాలిక్యులేట్ చేసి నాణ్యత గల ఫలితాలు వస్తాయా, నాణ్యత లేని ఫలితాలు వస్తాయా, డిలే ఉంటుందా అనేది మనం క్యాలిక్యులేట్ చేసి చెప్పొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ కోసం కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారో స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ తీసుకోవడం జరుగుతుందండి. ఓం నమో నారాయణ.